గురు లీలామృతము నామధారకునకు గురు సందర్శనము. నామధారకుడు గొప్ప గురుభక్తుడు. ఆయన గురించి ఈ భాగంలో తెలుసుకుందాము. శ్రీ నరసింహ సరస్వతి యతీశ్వరుల వారి మహిమలు లీలలు మిక్కిలి ఆశ్చర్యజనకములు. త్రిమూర్తి స్వరూపుడగు దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వరూపమున కామధేనువు వలె భక్తులకు కోరిన కోరికలనెల్లా నీడేర్చుచున్నారను దృఢ విశ్వాసము ప్రజా హృదయం నందు చెరగని ముద్రయై రాణించుచున్నది. దత్త గురుదేవుని భక్తులు నేటికిని శ్రీవారి పాదుకలను సందర్శించి సత్ఫలితముల నందుచున్నారు. అట్లు వలను వడని వారు తమ తమ నిలవులయందు మనసార గురుదేవుని ధ్యానించి కష్టములను బొనుచుకొని ప్రార్థములను బడుచున్నారు. పుత్రులు లేని వారికి సంతానము, కూడు గుడ్డలకు కటకట బడువారలకు ధనధాన్య సమృద్ధి, పెండ్లి కాని వారలకు వివాహ ప్రాప్తి, కుష్ఠరోగులకు సంపూర్ణ ఆరోగ్యము, శ్రమజీవులకు సుఖ సంపద, ఇట్లు లెక్కలేనన్ని మహిమాన్వితమగు పెక్కు లీలలను శ్రీ నరసింహ సరస్వతి సంయమీంద్రులు నిదర్శనముగా ప్రదర్శించుటను విన్నవాడై నామధారకుడను బ్రాహ్మణుడు శ్రీ క్షేత్ర గానగాపురమునకు స్వామివారి పాదపద్మములను సందర్శించి తరించవలెనను తహతహతో పయనమయ్యను. నామధారకునకు శ్రీ గురుదేవులను చూడవలెను అని అభిలాష మెండుగా ఉన్నను చింతాక్రాంతముగానున్న అతని మానస మేలుకో వినిర్మలముగా నుండలేదు. శ్రీవారి పాదుకలను సందర్శింపనున్నను ఆ భక్తుడు నిశ్చింతగా నుండకుండుట యొక్క వింతగా చూపట్లను. అందులకు నామధారకుడు తనలో తానిట్లు చింతింప మొదలెడెను. సద్గురు, నీ పాద సంకీర్తన విశేషమున సమస్త తాపములు పాపములు పటాపంచలగుట జగద్విదితము. అట్టి ఎడ నాకు మానసికోల్లాసము కలుగకుండుట ఏమి విపరీతము? నేను మహాపాపిననుకొందివా? నీ చరణ రాజీవములను మనసార ధ్యానించినంతనే పుణ్య శ్లోకుడు కాని వాడెవ్వడు దైవము నాయడ ప్రతికూలముగానున్న వాడందున దేవుడు కోపము చెందినను గురువు శాంతి నొందించును. కానీ గురువు కోపమును దేవుడేమీ చేయజాలడు కదా. నీకింకను నాపై ఏలా దయ కలగలేదు? ధ్రువుని, ప్రహ్లాదుని, విభీషణుని కృపతో బ్రోచి రక్షించిన కరుణామయుడవు నీవు. దయారస పూరితములగు నీ చల్లని చూపులను నాపై నొలకించు భాగ్యము నాకెన్నడు కలుగును? నాడు కదా జన్మమెత్తినందులకు నేను ధన్యతగాంచున్నది. ప్రభు, సేవా ధర్మమున నిన్ను మెప్పింపజాలనైతినని నాయందు నీకు ఉపేక్షయా? తెలిసి తెలియని అజ్ఞానుడను, పాలు త్రాగు పసికునను, కన్నతల్లి యొడిలో చేర్చుకొని ముద్దాడి లాలించి పాలించుటలేదా? ఈ 7 జగములకు కన్న తల్లి తండ్రి గురువు దైవము నీవే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ అంశంలే కదా. దేవదేవోత్తమ దేవత సార్వభౌమ పుత్రుడు దుర్మార్గుడగుట లోకమునందు పరిపాటి. కానీ తల్లి తనయునిపై దయ చూపుట మానునా? నీవు మా ఇలవేల్పు. మా పెద్దలు నిన్ను సేవించి ధన్యత నొందిరి. మా పెద్దల సేవాధర్మమును పురస్కరించుకొని అయినను నన్ను దయచూడవే. సేవకుల వంశమును పోషించున ప్రభు ధర్మము. జగత్ప్రభువు నీవు. నీ భృత్య వర్గమునకు చెందినవాడను నేను. మనకొక అనుబంధము లెస్సగా వర్ధిల్లుచున్నది. ఇక నన్ను నిరాదరించుట నీకు పాడిగాదు. దిక్కులేని వారికి దేవుడే దిక్కని అందురే. దీనవత్సలుడువని బిరుదు వహించినందులకు నా వంటి దీనులకు కాచి రక్షించుట న్యాయం సుమా. నా దీనాలాపములు కఠిన కర్కశ పాషాణములను
సహితము ద్రవింపజేయుచుండా నాపై నీకింకను జాలి కలగలేదా? నీవేడనున్నావు? నీవు సర్వాంతర్యామివి కదా. మీదు మిక్కిలి స్మృత్తుగామివను విశేష బిరుదుమును వహించినది నీవే కదా. ఏలా నా మొరల నాలకింప ఉన్నావు అని పరిపరి విధముల పరితపించుచు నామధారకుడు గానగపుర మార్గమధ్యమున నిరాశాపూరిత నీరస నయనములచే సొమ్మసిల్లెను. లేగదూడ అంబారవమును విన్న గోమాత వలె దత్తభగవానుడు రయమున వచ్చి భూమిపై పడియున్న నామధారకునకు స్వప్న సందర్శన మొసగెను, ఓదార్చెను, అభయప్రదాన మొసగెను. ఆ విప్రుని ఆనందమున కవదులు లేవాయను. సంతసము మితిమీర స్వప్నావస్థ ఎందే సాష్టాంగ దండ ప్రణామములాచరించెను. భగవంతుని దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం దత్తా నమో నమః, శ్రీ దత్తా నమో నమః, జయ జయ దత్తా నమో నమః, సద్గురు దత్తా నమో నమః. ఓం దత్తా నమో నమః, శ్రీ దత్తా నమో నమః, జయ జయ దత్తా నమో నమః, సద్గురు దత్తా నమో నమః. గురుదేవులకు పాదారవిందార్పణమస్తు.